అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా పూర్తిగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మేషరాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలని తెలియజేస్తారా గురుగారు? ఆదిత్యాది నవగ్రహ శుభకరాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణాః మాసాశ్చ ఋతవస్తథైవ దివసాః సంధ్యాస్తథా రాత్రయః సర్వే స్థావర జంగమా ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం. అందరికీ నవగ్రహాలన్నీ కూడా మంచి చేయాలని కోరుకుంటూ రాశి ఫలితాలు, ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి నుంచి ప్రారంభం చేద్దాం. మేషరాశి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 14. బాగుంది, కనకవృక్షం కురుస్తుంది. సో ఆదాయం 14, మంచి ఆదాయం ఉంటుంది. వ్యయము 2, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. రాజపూజ్యము 7. సో మెచ్చుకునేటువంటి వారు 7 ఉంటారు. అవమానం 1, అవమానించే వాళ్ళు 1 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం మాత్రం బాగానే ఉంది. కానీ ఏలినాటి శని వెనకనే ఉంటాడు. శని మీ వెనక ఉన్నాడు, అంటే 12వ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం. ఆయన కొరడా పట్టుకొని కొడతానే ఉంటాడు, అత్యాశ పెడతానే ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు రాపిస్తాడు. నెత్తి మీద ఉంటాడుగా, ఇప్పుడు నెత్తి మీద నుంచి ఇక్కడ దిగుతాడు, కన్నీళ్ళకి దిగుతాడు ఇక్కడ నుంచి. సో వినకూడనివి వింటారు, మాట్లాడకూడనివి మాట్లాడతారు, చూడకూడనివి చూస్తారు, కళ్ళు ఏడుస్తాయి. ఇది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గట్టిగా ఉంటుంది. అందుకే నీలాల మాల ఒకటి ఉంటుంది, మయూరమాల ఒకటి ఉంటుంది. ఆ మయూరమాలని తప్పకుండా మేషరాశి వాళ్ళందరూ ధరించండి. ఈ ఆదాయం కలగాలి అన్నా, వ్యయం తగ్గాలి అన్నా మీరు మాత్రం మయూరమాల ధరిస్తేనే శని బాధ తగ్గుతుంది. తప్పకుండా హనుమాన్ చాలీస చదువుకోవాల్సిందే. ఇక శనిది అయిపోయింది కదా. ఈ శని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ 12వ స్థానంలోనే ఉంటాడు. సో ఏలినాటి శని ప్రభావము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. సో డిసెంబర్కి, నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేసరికి భుజాల మీదకి వస్తాడు. బరువు, బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి. ఒక విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి, అన్నీ జరుగుతాయి. సో అది కూడా ఎప్పుడవుతుందో చెప్తాను, వినండి. సో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏంటంటే, వీళ్ళకి మిథున రాశి లోపల గురువు సంచారం ఉంటాడు. గురువు మిథునం అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం అంటే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ఇవన్నీ కూడా ఎప్పటిదాకా జరుగుతాయి? మనకి 1వ తారీఖు జూన్ వరకు జరుగుతుంది. సో జూన్ నుంచి ఏమవుతాడు? గురుగ్రహము మనకి ఏ రాశి లోపలికి వచ్చేస్తాడు? కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే 31 అక్టోబర్ వరకు ఉంటాడు. సో ఎంత? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4 నెలల కాలం మాత్రం సూపర్ టైం. అప్పుడు మీకు ఆదాయము 14% సూపర్గా ఉంటుంది. 14 అంటే అల్టిమేట్ అనమాట. అంటే ఈ 4 నెలలు మేషరాశి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయము. కొంచెం అంటే 100లో 67% కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు అప్పుడు చేయాలి, యజ్ఞ యాగాది కర్మలు చేయాలి. అంటే మీరు ధనత్రయోదశికి శ్రీమహాలక్ష్మి యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి. సో ధనత్రయోదశి వరకు బాగుంటుంది. శ్రీమహాలక్ష్మి యాగం చేసుకుంటే యోగం కలుగుతుంది. సో వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసుకోండి. ధార్మిక కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, సుఖము, కార్యసిద్ధి కలుగుతుంది, తర్వాత కుటుంబంలో సహకారం కలుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. సో మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుందండోయ్, లక్ టైం ఉంటుంది. ఇక్కడి వరకు కొంచెం బాగుంటుందన్న కదా. ఎస్, మళ్ళీ సింహరాశి లోపలికి ఎప్పుడు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 5వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు పంచమ గురువు యోగకారకుడు అవుతాడు. గురుడు 5వ స్థానానికి వస్తే ఏంటంటే గురుడు
2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానము, 11వ స్థానంలో యోగిస్తాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే 5వ ఇంట్లో గురు రాగానే సింహరాశి లోపలికి వస్తాడు కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే, చెప్పాను కదా, ధనత్రయోదశి నుంచి తీసుకొని మనకి భీష్మ ఏకాదశి అనుకోండి, భీష్మ ఏకాదశి కూడా కాదు, అంతే గీతా ఏకాదశి వరకు, అక్కడి వరకు మాత్రం, అంటే డిసెంబర్ 21వ తారీఖు వరకు, ఉత్తరాయణం కాలం వరకు అదృష్టాన్ని ఇస్తాడు చూడండి. సూపర్ టైం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. పంచమ గురుడు యోగిస్తాడు, కానీ వక్రత్వంలోకి వచ్చి రాగానే యోగించడు. అతిచారుడు అయినప్పుడు మాత్రమే యోగిస్తాడు. కేవలం ఒక్క నెల రోజులు మాత్రం సూపర్ టైం ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క అభీష్ట సిద్ధులు అన్నీ కలుగుతాయి. కాబట్టి అది అన్నీ కలగడానికి ఎందుకోసమంటే మన అదృష్టం మంచిగా ఉన్నా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేం. సో అదృష్టం ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కాకపోతే మన బ్రెయిన్ బాగలేదు, మనకి రావాల్సినవి ఆలోచించాల్సింది మనం సరిగ్గా లేము, మన చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా లేరు, దైవమే మనల్ని కాపాడాలి. కాబట్టి మేషరాశి వారికి అందరికి చెప్పేది ఏంటంటే ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగానికి బుక్ చేసేసుకొని రెడీ అయిపోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వారికి ఏళ్ళనాడి శని సమస్య ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళడము, హనుమాన్ చాలీస చదవడము. ఇక్కడ పాకెట్లో మేము ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం, మయూరమాల తీసుకుంటే ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం. ఆ నిత్య దర్శన యంత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం మీద ఏదైనా ఒకరోజు, ఈ సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒకరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహం కానటువంటి వారు మాత్రం శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తొందరగా వివాహం అవుతుంది. మేషరాశి వారికి మనోభీష్ట ప్రాప్తి కలుగుతుంది. సో అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కొంచెం దూరం, అక్కడ కొంచెం దగ్గర, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒక నానుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచే స్వామివారు అక్కడికి ఎక్కారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు. నేనైతే అడ్వైజ్ చేసేది ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారి కొండెక్కండి, శని ప్రభావం నుంచి దూరం అయిపోండి, అంత బాగుంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం లక్ టైం ఎప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుంచి తీసుకొని డిసెంబర్ 21వ తారీఖు వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం లక్ టైం, సూపర్ టైం కలిసి వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. రాశి వివరణ మరియు పాటించాల్సిన పరిహారాలని క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.